పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రి రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్య గృహకల్ప మరియు అన్నూజీగూడ అయ్యప్ప టెంపుల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు ఎస్ఐఆర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం డివిజన్ అధ్యక్షులు కర్రి రాజేష్ గ్రామ ప్రజలను, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ఎస్ఆర్ఐలు, బిఎల్ఏలతో సమావేశమై పెండింగ్లో ఉన్న ఫారంలు త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత అధికారులకు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పర్యటన సందర్భంగా గ్రామాల్లో త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్, గృహాలు తదితర ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కర్రి రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల కృష్ణారెడ్డి, పోచారం డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఉపాధ్యక్షులు బద్రి హేమంత్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఓబీసీ కన్వీనర్ మాజీ చంద్రకాంత్, 2వ వార్డు అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులు ఎర్ర రాజు, మాజీ మహిళా అధ్యక్షురాలు ఎర్ర మాధవి, మల్లికార్జున్ రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, చుంచు నరసింహ, నరేష్ పండ తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి ఇంకోటి ఆ బ్రిడ్జి ఏదైతే కింద ఉందో కాలువ సన్నగా ఉంది, కొంచెం నీళ్ళు పడగానే ఆ నీళ్ళన్నీ మొత్తం ఆ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. అది ఒకటి మెయిన్ సమస్య. అది ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు కూడా మీరు సైడ్కి నిలబడాలి, పక్కన నిలబడాలి. మన బొమ్మలు కనిపిస్తుంది. మనకు హైకమాండ్ ఏమి ఆర్డర్ ఇవ్వకున్నా కూడా సొంత ఆలోచనలతోటి పార్టీని బలోపేతం చేయాలి, మనం పబ్లిక్లో పోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకొచ్చిన కార్యక్రమానికి మన తీసుకొచ్చిన మన రాజేష్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే పొద్దున్న లేచి నేను కూడా ఇంతకుముందు అధ్యక్షులు చేసినాము, అన్న చేసిండు, ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఉంటే కూడా ఒకదానికో 2 దానికో అటెండ్ అయితే పోతే సరిపోతుందిగా అనిపించేది. కానీ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఫోన్లే మీద కొడుతూనే ఉంటారు. ఇలాంటి నాయకుడు మనకు అవసరం కాబట్టి మనం అందరం కూడా ఒకరికి ఫోన్ చేస్తే మనం ఇంకో 4 ఫోన్ చేసుకొని ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా మినిమం ఒక 100 మందితోటి మనకి కార్యక్రమం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి అందులో భాగంగా ఈరోజు మా అన్నగూడ విషయానికి వస్తే ఊరి గురించే దాని గురించి తక్షణమే రాజేష్ అన్న దాని మీద చూసుకోవాలి. అలాగే మన రేషన్ కార్డులు, కొత్తగా రేషన్ కార్డులు కావాలి, ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. అలాగనే పింఛన్ల గురించి కూడా వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. దాని గురించి జర కొంచెం దృష్టి పెట్టండి. అట్లనే ఒక రేషన్ షాప్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఆ రేషన్ షాప్ గురించి ఒకసారి చూడాలనేది మా యొక్క మనవి. పార్టీ పిలుపు మేరకు మరి యొక్క ఈ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు బట్టి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారు 50,000 రూపాయలను పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమానికి విరాళంగా ఇచ్చినందుకు వారికి మా ప్రత్యేకంగా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇదే విషయంతో కూడా ఇంకో ఏదో ఉండే కాదు వేరే ఆయన పేరెంట్ తీసుకుంది. మరి ఇంకా ఆ రోజు ఎమ్నంపేటలో కూడా 2 కార్యకర్తలు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎంతెంత అయితే వాళ్ళు కూడా హౌస్ఫుల్కి అయ్యేటటువంటి ఖర్చును కూడా ఇక్కడికి విచ్చేసి సుమారు మీది 5 కోట్ల పై చిలుకుగా పెండింగ్ బకాయిలు వాటర్వి ఉన్నాయి, మీరు తక్షణమే చెల్లించాలా. చెల్లించిన ఎడల వీటిపైన మీకు నీటి సరఫరాను బంద్ చేసే అవకాశం ఏర్పడిందని చెప్పేసి ఒక వారం క్రితం ఇక్కడ వాటర్ బోర్డు అధికారులు వచ్చి మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. తద్వారా నేను ఏమంటున్నానంటే, అన్న ఇది మన ప్రభుత్వం కాదు, ఆ రోజు మేము చెల్లించడానికి స్థానికంగా నేను నివాసిగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. మేము బిల్లులు ప్రతి నెల ఇక్కడ కరెంటు అధికారులు, బిల్ కలెక్టర్లు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. మేము ఏ రకంగా అయితే కరెంటు బిల్లులు చెల్లిస్తున్నామో అదే రకంగా ఇక్కడ కూడా మేము
నీటి బిల్లులు చెల్లించే పరిస్థితి. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి బిల్లు మాఫీ అని తెలియజేసిన తర్వాత మేము పే చేయడానికి సిద్ధంగా ఉన్నా, బిల్ కలెక్టర్ అనే వ్యక్తి నాదుడే లేక ఈరోజు చిన్న చిత్త అమౌంట్ తీసుకుపోయి ఒక్కొక్క కుటుంబానికి సుమారు వాళ్ళకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి పని చేసుకోండి. మీరు రేపు ఓటు వేసేటప్పుడు ఎవరు మీ పార్టీ నాయకులు అయితే మీకు ఎవరు మంచిగుంటే వాళ్ళకి వేసుకోండి. కానీ తప్పకుండా ప్రజలు అధికారం ఇచ్చారు. ఈ 2 ఏళ్ల కాలంలో తప్పకుండా ఈ సమస్యలను తీర్చామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. ఒక్క కార్యకర్త కూడా ఏది తప్పకుండా టైంకి 5 నిమిషాలు 10 నిమిషాల ముందుకే వచ్చి ఈరోజు పార్టీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఒక్కరిది కాదు పార్టీ. ఈరోజు శ్రీకాంత్ రెడ్డికో, శ్రీనివాస్ రెడ్డికో, లేకపోతే శంకర్ రెడ్డికో, ఇంకెవరికో నాకు వచ్చేది కాదు. ఇది పార్టీకి. ఈ ప్రోగ్రాం చేస్తే పార్టీకి పేరు వస్తుంది. కొందరు ఉంటారు కేవలం కాంగ్రెస్ అభిమానులే ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండి ఓటేస్తారు. మేము తప్పు పట్టడం లేదు. ఇంకోరు ఉంటారు వాళ్ళకు వీలు చిక్కినప్పుడు వాళ్ళు వస్తారు. కానీ నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, ఎవరైనా కార్యకర్త పార్టీకి డ్యామేజ్ చేసే పనులు ఏమైనా చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను కార్యకర్తలకు నేను ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేమంతా ఇంత కష్టపడి ప్రతి గంటకు మా భార్య పిల్లలు విడిచిపెట్టుకొని ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తుంటే మీరు ఒకరిద్దరు ఉండి పార్టీకి డ్యామేజ్ పోచారం లోని రాజ్య గృహకల్పనలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మున్సిపల్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, శ్రీకాంత్ రెడ్డి అన్న గారు, జిల్లా నాయకులు జిల్లా కృష్ణారెడ్డి అన్న గారు, ఇక్కడి దేవేంద్ర అన్న గారు కానీ, ఇక్కడ నాగరాజు గారు, ఇంకా దయచేసి పేరు తెలియదు ఏమనుకోవద్దు. ప్రతి ఒక్క కార్యకర్తకు వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు, వివిధ పోస్టులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నిజంగా ఈ యొక్క మున్సిపాలిటీకి మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, వారు ఈరోజు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే ఇంకొక మంచి టీమును మాకు అప్పగించిన ఈ యొక్క పార్టీకి అప్పగించినారంటే వారు కృషి ఫలితము ఉందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి కూడా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారితో పాటు నడిచినటువంటి ప్రతి కార్యకర్త, ఈ యొక్క రాజకీయ ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్త ప్రతి